ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆరాధ్య, ఎలా ఉన్నావమ్మా? నువ్వు ధైర్యంగా ఉండాలి ఆరాధ్య. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం, సరేనా? పిన్ని, ఆరాధ్యను మీరు తీసుకుని వెళ్ళిపోతారా? అవును కదా విరాజ్, తను ఇక్కడ ఉండటం కష్టం కదా. ఆరాధ్య లేకుండా మేము ఉండడం కష్టం కదా పిన్ని. ప్లీజ్ పిన్ని, తీసుకెళ్ళకండి. చూడు విరాజ్, నువ్వు చిన్న పిల్లాడివి, నీకిక్కడి పరిస్థితుల్లో ఏం తెలియవు. ఆరాధ్యని చూడు, తను ఎంతలా బాధపడుతుందో. ఇక్కడ ఉంటే ఇంకా బాధపడుతుంది. ఏడవకుండా నేను చూసుకుంటా పిన్ని. అది నీ వల్ల కాదు విరాజ్, తనిక్కడ ఉండకపోవటమే కరెక్ట్. నేను బాగా చూసుకుంటా. అది నీకు కష్టమైన విషయం, నీకు సాధ్యం కాని విషయం. పోనీ నాకు సాధ్యమయ్యే విషయమే కదా. అక్క, ఇక్కడున్న పరిస్థితుల్లో నాకన్నా నీకే ఎక్కువ తెలుసు. కానీ ఆరాధ్య పరిస్థితి కూడా నీకు తెలుసు కదా. అందుకే కదా తీసుకెళ్దామని వచ్చాను. తనను చూసుకోవడం నాకు భారం అవుతుందా? ఆ భారమవుతుందని కాదు, ఆరాధ్యని చూసుకోవటం నా బాధ్యత కదా. ఆ బాధ్యత నాకు కూడా ఉంది ప్రియా. లేదక్కా, తనిక్కడే ఉంటే తనకి బాధ తప్ప ఏమీ ఉండదు. నేనున్నా కూడా ఆ మాట చెప్తున్నావా ప్రియా? కానీ మీ నాన్నగారు మాట్లాడిన పద్ధతి చూస్తుంటే నాకే ఎంతో బాధ కలిగింది. అలాంటిది చిన్నపిల్ల, దాని కనుక ఆయన ఏమైనా అంటే అదెంత బాధపడుతుందో తెలుస్తూనే ఉంది. ఇక్కడి నుంచి వెళ్తే ఆరాధ్య మరింత బెంగ పెట్టుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరాధ్యకి తండ్రి ప్రేమ దొరికే పరిస్థితి లేదు. తను కావాలనుకున్నా తండ్రిని కలిసే పరిస్థితి ఉండదు. కనీసం ఆయనుండే ప్లేస్కి దగ్గరగా ఉండేలా చూస్తే గౌతమ్కి పాపని చూడాలనిపించినా చూపించచ్చు. అదే నువ్వు తీసుకెళ్లిపోతే ఆ తండ్రి కూతురులిద్దరినీ దూరం చేసినట్లవుతుంది. ఏమో అక్క, నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు ఆరాధ్యని ఎంత బాగా చూసుకుంటావో నాకు తెలుసు. కానీ అర్థం చేసుకో ప్రియా, ఎవరి మధ్య అయినా ఎడబాటు ఉండొచ్చు, కానీ బిడ్డకి తల్లిదండ్రులకి మధ్య ఎడబాటు ఉంటే చాలా కష్టం. పైగా ఆరాధ్యకిప్పుడు బాగా దగ్గరైన వ్యక్తులతో ఉండడం చాలా ముఖ్యం. అవును పిన్ని, ఆరాధ్య అమ్మకి బాగా క్లోజ్. మాతోనే ఉంటుంది, వదిలేసి వెళ్ళండి. నా భయమంతా మీ నాన్నగారితోనే అక్క, ఆయన ఎలా చూసుకుంటారో అని. తాతయ్యని నేను హ్యాండిల్ చేస్తానుగా. పాపను చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను ఆరాధ్యకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను. నన్ను నమ్ము. ప్రమాణం చేయమంటావా? అయ్యయ్యో, అదంతా ఎందుకక్క? నీ ప్రేమ, నీ అభిమానం చూసే కదా నువ్వు ఆరాధ్యకి తల్లివైతే బాగుండని ఫీల్ అయ్యాను కదా. మరి ఆ అవకాశం నాకొచ్చింది. ఒక తల్లిలా ఒకరు చూసుకోవాల్సిన పరిస్థితి ఆరాధ్యకి ఇప్పుడు వచ్చింది. ఆ బాధ్యత నేనే చూసుకుంటాను, తీసుకుంటాను. నీ మీద నాకు నమ్మకం ఉందక్కా. ఆరాధ్య, నువ్విక్కడే ఉంటావు కదా. విరాజ్కి కూడా ఆరాధ్య అంటే చాలా కేరింగ్. తను కూడా తోడుంటాడు కదా. అమ్మా, నాన్నని చూడాలనుంది.
నేను తీసుకెళ్తాను, రండి. విరాజ్, నువ్వు ఇక్కడే ఉండు, సరేనా? సరే అమ్మా. బుల్లబ్బాయి, విరాజ్ని చూసుకో. అలాగే అమ్మగారు. రా ప్రియా. డాక్టర్, మేం చేయాల్సిందంతా చేశాం. గాయం చాలా డీప్గా అయింది, డ్యామేజ్ చాలా సివియర్గా జరిగింది. తన పరిస్థితి ఎప్పుడు క్లియర్ అవుతుందో చెప్పలేం. అబ్జర్వేషన్లో ఉంచాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. వాడి చేతులు విరిగిపోను, వాడి నోట్లో మన్ను పడ, వాడు నాశనం అయిపోను, పురుగులు పడిపోతాడు ఆ గౌతమ్ గాడు. ఆంటీ, ఇలా ఇక్కడ న్యూసెన్స్ చేయకూడదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఈ తల్లి ఆవేదన కూడా అర్థం చేసుకోరా. నా కొడుకు అలా మంచాన పడుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా. ఆంటీ, ఆంటీ రండి ఆంటీ, ఇక్కడ కూర్చోండి, కూర్చోండి. సీను, బావగారు ఇప్పుడు ఎలా ఉంది? అన్నయ్య గారు, ఏడవకమ్మా, ఏడవక. ఇప్పుడు ఎలా ఉంది? రండి బావగారు, మీరే చూడండి. పెళ్లి కొడుకులా కలగా ఉండాల్సిన వాడు ఇలా దీనంగా మంచం మీద పడున్నాడు. అంతా కలలాగా జరిగిపోయింది బావగారు. చీమకు కూడా హాని తలపెట్టని నా కొడుకు, ఊరంతా మంచి పేరు తెచ్చుకున్న నా కొడుకు ఇప్పుడు ఇలా ఉన్నాడంటే ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో ఇలా వెంటాడింది. పెళ్లి కోసం 8 ఏళ్లు ఎదురు చూడడం వాడు చేసిన పాపమా? ఆహా, మిథునను తప్ప ఎవరిని చేసుకోను అనడమే పాపమా? మిథునను ప్రేమించడమే వాడికి శాపమా? వాడి జాతకంలో మిథున రాసిపెట్టి లేదేమో, అందుకే ఇలా జరుగుంటుంది. అలా ఏం కాదు సీను.